ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నందు అమృత్ 2.0 పథకంలో భాగంగా 249 కోట్ల 52 లక్షలతో మురుగునీటి పైప్ లైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మేయర్ పూనుకొల్లు నీరజ, నగరపాలిక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఖమ్మం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు సంబంధించిన వివరాలను పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ ఖమ్మం డివిజన్ కార్యనిర్వాహక ఇంజనీర్ వి రంజిత్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, వరద వచ్చినప్పుడు చూసుకుందామని ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేసిన ఫలితంగా మున్నేరు వరదలు వచ్చాయని తెలిపారు. గత 100 సంవత్సరాల చరిత్ర చూసిన మున్నేరు నది అంత భారీ వరదలు రాలేదని అన్నారు. కలెక్టర్ గారు, కమిషనర్ గారు, పోలీస్ యంత్రాంగం మొత్తం, ప్రజాప్రతినిధులు కూడా రేయంబౌళ్ళు కష్టపడి అనుకోని వరద వచ్చింది. సామాన్యంగా 20-22 అడుగులు వచ్చేది, మీటర్లు వచ్చేది 36 మీటర్లు వచ్చింది. ఇది ఎప్పుడు కూడా మున్నేరు చరిత్రలో లేదు. గత 100 సంవత్సరాల క్రితం నుంచి లెక్కలు చూసినా కూడా అంత వరద ఎప్పుడూ రాలే. 85లో 86లో ఒకసారి గోదావరి అట్లా వచ్చింది. 600 గ్రామాలు మునిగిపోయినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా చూశారు పూజ్యులు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో. మొన్న కూడా అంత వరదలు వచ్చినా అధికారులు అప్రమత్తంగా ఉండి జనాన్ని మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ ఇళ్ళు పరిశుభ్రం చేసేదాకా కూడా వాళ్ళందరినీ సొంత మనుషుల్లాగా, సొంత బిడ్డల్లాగా కాపాడి పంపించారు. అప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యి కొత్త, అసలు వరద ఎటు ఉందో, రోడ్డు ఎటు ఉందో, డ్రైన్ ఎటు ఉందో కూడా చూసుకోలేని టైంలో కూడా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, వాళ్ళ యంత్రాంగం మొత్తం కష్టపడి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయినా వెంటనే వాళ్ళందరూ సర్దుకునేటట్టుగా ప్రభుత్వ పరంగా, అదేవిధంగా ఎన్జిఓల పరంగా కూడా తీసుకొచ్చి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సహాయ సహకారాలు అందించారు. మళ్ళీ అటువంటి పరిస్థితి ఖమ్మానికి రాకూడదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా, కష్టాలున్నా మనం ఖమ్మం పట్టణం, ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని, అత్యవసరమైనటువంటి కలెక్టర్ గారు చెప్పినట్లుగా పల్లెల నుంచి పట్టణాలకు ఎక్కువ మైగ్రేషన్ జరుగుతుంది. వాళ్ళ బతుకుదెరువు కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ పొట్టకూటి కోసం అందరూ కూడా పట్టణాలకి వస్తున్నారు. కలెక్టర్ గారి లెక్కల ప్రకారంగా 50% దాటిపోయింది ఇప్పటికే. భారతదేశంలో ఎక్కువ పట్టణీకరణ జరిగినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంటే అది తెలంగాణ. కాబట్టి ఖమ్మానికి కూడా ఆ ఇబ్బంది తప్పలేదు. కొత్తగూడెం ఏజెన్సీలో ఉండబట్టి ఆ జిల్లా మన వాళ్ళందరూ కూడా రిటైర్ అయినా కానీ ఇంకో చోట ఉన్న వాళ్ళందరూ కూడా ఖమ్మానికి రావాలని, పక్కనున్నటువంటి కృష్ణా, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి కూడా ఖమ్మాన్నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మంచి ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది, మంచి చదువులు ఉంటాయి, మంచి ఆరోగ్యానికి సంబంధించిన వైద్యం ఉంటుంది, మన పిల్లల్ని మనం చదివించుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి